అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రాకుల్ జేఈ తెలుగు. పొద్దున్న నుంచి మీరు వెయిట్ చేస్తున్న వేకెన్సీ సీట్ మేట్రిక్స్ అయితే బయటికి వచ్చింది. అండ్ గైస్ 50,423 సీట్స్ ఈ ఇయర్. 1,096 ప్లస్ సీట్స్ కంపేర్ టు 2025. ఈ ఇయర్ అయితే మన సీట్స్ ఖచ్చితంగా పెరిగాయి. అండ్ చూద్దాం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో. మనం సీజన్ వేకెన్సీస్ కనుక చూసామనుకో 2025 తో పోలిస్తే ఈసారి 2025 లోనేమో 13,727 సీట్స్ ఉన్నాయి. ఈసారి 15,423 సీట్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్స్ ఏమో 105 ఇన్స్టిట్యూట్స్, అప్పుడు 2025 లో 114 ఇన్స్టిట్యూట్స్ ఈ ఇయర్. ప్రోగ్రామ్స్ అయితే 162 ప్రోగ్రామ్స్ ఆ ఇయర్, 184 ప్రోగ్రామ్స్ ఈ ఇయర్. సో ఇది అనమాట కంపేర్ టు 2025 మన వేకెన్సీ ఇంక్రీస్ బై 12.4%. వెరీ నైస్. గైస్ బిఫోర్ వి మూవ్ ఆన్, మీరైతే ఛానల్లో ఉన్నారు కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీకి రండి. మీకు ఇంత వాల్యుబుల్ కాంటెంట్ తీసుకురావడానికి మా టీం చాలా పనిచేస్తున్నారు, మేము కూడా చాలా పనిచేస్తున్నాం. సో మాకు చాలా మోటివేట్ చేస్తుంది. సబ్స్క్రైబ్. మరి వేకెన్సీస్ ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయి? మనకు కావాల్సిన ఐఐటీస్ లో 184 ప్లస్ ఇంక్రీజ్ వచ్చింది. ట్రిపుల్ ఐటీస్ లోనేమో 541 ప్లస్ ఇంక్రీజ్ వచ్చింది. జిఎఫ్టిఐఎస్ లోనేమో 971 ప్లస్ ఇంక్రీజ్ వచ్చింది. యూజువల్ గా ఈ రెండింటిలో పెద్ద ఇంక్రీజ్ ఉండదు, ఆల్మోస్ట్ ట్రెండ్ అయితే డిక్రీజింగ్ గానే ఉంది. కానీ సర్ప్రైజింగ్లీ ఎన్ఐటీస్ లో కూడా 184 ప్లస్ ఇంక్రీజ్ వచ్చింది. మనం బ్రాంచ్ వైజ్ కనుక చూసామనుకో, ఎక్కడ సిఎస్సి, ఐటీ, ఏఐ అండ్ డేటా సైన్స్ లో 2026 సీట్స్ ఏమో 5,358. 2025 తో పోలిస్తే 1,003 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. సో గైస్, ఎవరైతే మీ ర్యాంక్ చూసుకొని సిఎస్సి నాకు రాదు, ఏఐ అండ్ డేటా సైన్స్ నాకు రాదు అనుకున్నారనుకో, మీరు తప్పు అనుకుంటున్నారు. వెంటనే వాడిని మీ చాయిస్ ఫిల్లింగ్ లో మంచి ప్రయారిటీలో పెట్టుకోండి. మనకు తెలియదు ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఈసీఈ, విఎల్ఎస్ఐ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే 3,000 సీట్స్ ఉన్నాయి. 3,000 ప్లస్ 242 ప్లస్ ఇంక్రీజ్ వచ్చాయి. మెకానికల్ అండ్ ప్రొడక్షన్ 1,800 ప్లస్, ఆల్మోస్ట్ లైక్ 1,977 ఇంక్రీజ్. సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ 1,410. ఇదేమో తగ్గినట్లు కనపడుతుంది ఈ ఇయర్. సో ఇదన్నమాట ట్రెండ్. మనం కనుక పాపులర్ బ్రాంచెస్ లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే 56 ఎన్ఐటీస్ ప్లస్ ట్రిపుల్ ఐటీస్ లో సిఎస్సి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ కి వేకెన్సీ ఉంది. 33 ఎన్ఐటీస్ ప్లస్ ట్రిపుల్ ఐటీస్ లో ఏఐ, డేటా సైన్స్ అండ్ ఎంఎల్ లో వేకెన్సీస్ ఉన్నాయి. 53 ఎన్ఐటీస్ ప్లస్ ట్రిపుల్ ఐటీస్ లో ఈసీఈ అండ్ ఎలక్ట్రానిక్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది మంచి నెంబర్ అని చెప్పొచ్చు మనం ఇయర్. టాప్ వేకెన్సీస్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి? బిఐటి మెస్రాలో 678 వేకెన్సీస్, జీజీయూ బిలాస్పూర్ లో 493 వేకెన్సీస్, గురుకుల గంగ్రీ హరిద్వార్ లో 489, ఎస్ఎల్ ఐఐటి లొంగవాల్ లో 447, ట్రిపుల్ ఐటి సేనాపతి మణిపూర్ 352, ట్రిపుల్ ఐటి భోపాల్ 328. హైయెస్ట్ వేకెన్సీ అంటే పూర్ ఇన్స్టిట్యూట్ అని కాదు, బ్రాంచ్, ఫీజు, లొకేషన్ అన్ని చెక్ చేసుకోండి చాయిస్ ఫిల్లింగ్ టైంలో. సో గైస్, మీరు వేకెన్సీ లిస్ట్ బట్టి మీ చాయిసెస్ ని ఫిల్ చేసుకోవద్దండి. మనం చాయిస్ లైక్ సీసాప్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వేకెన్సీ అనేది చేంజ్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు ఓపెన్ లేని సిఎస్సి సీట్ సడన్ గా ఓపెన్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవద్దండి. వేకెన్సీ సీట్ అనేది మీకు ఒక రెఫరెన్స్ మాత్రమే. ఇట్ షుడ్ బి అ వెరీ వెరీ మైనర్ పార్ట్. మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది మీ డ్రీమ్ అండ్ సేఫ్ చాయిసెస్ బట్టి ఉండాలి. సో గైస్, మీ చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ కనుక చూసామనుకో, సీసాప్ కి ఫస్ట్ స్టెప్ వచ్చేసి బిల్డ్ యువర్ చాయిసెస్ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్. మీ జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ బట్టి, తర్వాత మీ కేటగిరీ ర్యాంక్ బట్టి, తర్వాత మీ హోమ్ స్టేట్ అండ్ జెండర్ బట్టి, తర్వాత మీ ప్రిఫర్డ్ బ్రాంచ్ బట్టి, తర్వాత మీ కరెంట్ జోసా సీట్ బట్టి మీ చాయిసెస్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ డ్రీమ్ సిఎస్సి ఎన్ఐటి 3, ఇది మీ డ్రీమ్. రియలిస్టిక్, క్లోజ్ టు యువర్ ర్యాంక్ అండ్ కేటగిరీ, మీ ర్యాంక్ కి కేటగిరీకి క్లోజ్ గా ఉండేది. సేఫ్ అనేది మీరు క్వశ్చన్ లాగా వాడడానికి. ఒకవేళ మీకు ఆ సీట్ పరవడం రాలేదనుకో, మీకు అసలు సీటే రాకుండా ఉండడం, ఆ సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయడానికి మీరు సేఫ్ చాయిసెస్ అనేది పెట్టుకోవాలి. ఈ గోల్డెన్ రూల్ అయితే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. అరేంజ్ ఎవ్రీ చాయిస్ ఇన్ యువర్ యాక్చువల్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. మీ ప్రిఫరెన్స్ బట్టి మీ చాయిసెస్ ని ఫిల్ చేయాలి. వేకెన్సీ సీట్ బట్టి కాదు, దేన్ని లైక్ ఎక్స్టర్నల్ థింగ్ బట్టి కాదు. మీరు దేనికైతే వెళ్ళాలనుకుంటున్నారో యాక్చువల్ గా అవే మీ ప్రిఫరెన్స్ లిస్ట్ లో హైగా పెట్టండి. మీరు చేసే తప్పులు: ఫిల్లింగ్ ఓన్లీ సిఎస్సి, నో. ఫిల్లింగ్ టూ ఫ్యూ చాయిసెస్. అన్లిమిటెడ్ చాయిసెస్ ఉన్నప్పుడు ఎందుకు ఫిల్ చేయరు మీరు? కాపీయింగ్ అనదర్ స్టూడెంట్స్ చాయిస్ లిస్ట్. వేరే వాళ్ళది మనకెందుకు? మనకేది సెట్ అవుతుందో మనం అది పెట్టుకోవాలి. ఇగ్నోరింగ్ కేటగిరీ అండ్ కోటా స్పెసిఫిక్ కట్ ఆఫ్స్. మీ కేటగిరీని కూడా మైండ్ లో పెట్టుకోండి. నేను చెప్పలేదు అనుకుంటా, మీకు కనుక 15,000 సీట్స్ ఉన్నాయంటే 15,000 సీట్స్ కి మీరు ఎలిజిబుల్ అని కాదు. దానిలో కేటగిరీ, బ్రాంచ్, కోటా అని చాలా వస్తాయి.
కాబట్టి మీకు స్పెసిఫిక్ గా ఉంటాయి కొన్ని సీట్స్. సో మీరు అవి కూడా చూసుకోవాలి. అరేంజింగ్ చాయిసెస్ ర్యాండమ్లీ, ఇది కూడా వెరీ తప్పండి. వై బ్రాడ్ చాయిసెస్ మ్యాటర్. ఎన్ఐటి అగర్తల E&I లో హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ 1.82 lakh క్లోజింగ్ ర్యాంక్ లో ఉంది. ఎన్ఐటి అగర్తల ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎస్సీ కేటగిరీ 2.17 lakh. ఇది ఎన్ఐటి అంటే నమ్ముతారా మీరు? ఎన్ఐటీలో ఎంత హై కట్ ఆఫ్స్ ఉన్నాయంటే నమ్ముతారా మీరు? అది కూడా హోమ్ స్టేట్. సో గైస్, ఇవి మీ జనరిక్ రూల్స్, మీకు తెలిసే ఉంటాయి ఇవి. సో మీరు చూడాల్సింది స్మార్ట్ చాయిస్ ఫిల్లింగ్ క్యాన్ చేంజ్ యువర్ రిజల్ట్. సో చాయిస్ ఫిల్లింగ్ లో మీకు హెల్ప్ కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళి టైప్ చేయండి క్రాకు CSAP కాలేజ్ ప్రెడిక్టర్ అని. మీ డీటెయిల్స్ అన్ని 1 by 1 ఫిల్ చేసి క్లిక్ ఆన్ ప్రెడిక్ట్ కాలేజెస్. మీకు ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. ఏ కాలేజ్లో మీకు మీడియం ఛాన్స్ ఉంది, ఏ కాలేజెస్లో మీకు హై ఛాన్స్ ఉంది, ఏ కాలేజ్లో మీకు ఎక్సలెంట్ ఛాన్స్ ఉంది. ఇవన్నీ మీకు చాయిస్ ఫిల్లింగ్లో పనికి వస్తాయి. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో మీ ఫుల్ డీటెయిల్స్ పెట్టండి. అండ్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video.